విశాఖలో నౌకాదళం 1976 బ్యాచ్ నావికుల సమ్మేళనం సందడిగా సాగింది. 50 ఏళ్ల క్రితం వీరంతా నేవీలో శిక్షణ నావికులుగా చేరారు. ఎన్నో ర్యాంకులు పొంది వివిధ హోదాల్లో ఉద్యోగ విరమణ చేశారు. వెటరన్ నేవీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ పేరుతో మళ్లీ అందరూ ఒక చోట చేరారు. దేశంలో వివిధ ప్రాంతాలు స్థిరపడిన వీరంతా ఐఎన్ఎస్ సర్కార్లో శిక్షణ పొందారు. నడిపిన యుద్ధ నౌకలను సందర్శించి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. భారత నౌకాదళంలో సేవలందించి పదవీ విరమణ తర్వాత అంతా కూడా ఒక చోట కలిశారు. విశాఖపట్నంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. 2 of 76 బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ కలవడానికి ఏదైనా ఒక థీమ్ అనుకున్నారో ఏమంటారు? థీమ్ అని కాదు, 1976 జూన్లో మేము అందరూ జాయిన్ అయ్యాము. సో 50 years సెలబ్రేషన్ అని సో ప్లాన్ చేసాము. సో గ్యాదర్డ్ ఇక్కడ ఇప్పుడు టోటలీ 76 జనాలు వచ్చాము ఆల్ ఓవర్ ఇండియా నుంచి, రైట్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ టు కన్యాకుమారి అన్ని చోట్ల నుంచి వచ్చింటారు. ఎందుకంటే మా రిపోర్టింగ్ ప్లేస్ వచ్చి వైజాగ్ ఉన్నింది, అందుకోసం ఇక్కడే మేము ప్లాన్ చేస్తాం. ఎక్కడ జాయిన్ అయ్యాము. సో 50 years సెలబ్రేషన్ ఇక్కడే చేద్దామని మేము ఇక్కడ. ఎలా అనిపిస్తుంది మీకు? 16 సంవత్సరాల క్రితం మీరు అందరూ సర్వీస్లో చేరారు. ఇప్పుడు అందరూ కూడా 50-60 సంవత్సరాలు వచ్చి సర్వీస్ చేశారు. తిరిగి మళ్ళీ అందరూ గ్యాదర్ అవ్వడం మీలో ఎలాంటి మోరల్ సపోర్ట్ తీసుకొస్తుంది? స్టిల్ సేమ్ జోష్ ఉన్నాయి. అప్పుడే 16 ఏళ్ళు ఏముంది జోష్, నువ్వు ఆల్ 66 ఏళ్ళు అయింది, బట్ స్టిల్ వీ హ్యావ్ ద సేమ్ జోష్. 50 సంవత్సరాల క్రితం అందరం జాయిన్ అయ్యి వివిధ బ్రాంచ్లు దొరికిన తర్వాత వివిధ చక్కగా షిప్పులకి సబ్మెరీన్లకి వెళ్ళిపోయి కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 15 సంవత్సరాలు సర్వీస్ చేసి, కొంతమంది 20 సంవత్సరాలు సర్వీస్ చేసి వెళ్ళిపోయారు, వేరే చోటుకి వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ నేను ఆర్గనైజ్ చేయడానికి 6 months క్రితం ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక ప్రకారం కంటాక్ట్స్ అందరికీ తీసుకొచ్చి 163 కంటాక్ట్స్ మాకు దొరికాయి. కానీ వివిధ కారణాల వలన ఆరోగ్యరీత్యా లేకపోతే దూరాభారం ఉండడం వల్ల చాలామంది రాలేకపోయారు. ఇప్పటికీ మేము మొత్తం 52 మంది, దాంట్లోని 24 మంది మహిళలు వాళ్ళ ఫ్యామిలీలతో రాగలిగారు. మొత్తం 76 మంది మేము రాగలిగాము. ఇవాళ అందరం కలిసి ఈ కార్యక్రమం మాకు చేసుకోవడానికి మొత్తం ఆర్గనైజ్ చేసిన మొత్తం వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే 1976లో మేము 6 నెలలు ఇక్కడ ట్రైనింగ్ సర్కాస్లో చేసినప్పుడు తాలూకు పరిస్థితులు మా ఫ్యామిలీలకు అందరికీ నిన్న కొంత సంక్షిప్తంగా వివరించడం జరిగింది. నిన్న అక్కడ కమాండింగ్ ఆఫీసర్, అక్కడ మేము చేసే పెరేడు, అక్కడ మేము చేసినటువంటి ట్రైనింగ్ బ్లాక్ ఇవన్నీ చూపించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక విధంగా ఇప్పుడు మేము నేవీ గురించి మాట్లాడుతుంటాం కదా, మీరు ఏం చేశారు అన్నది ఏమని చూపించడం జరిగింది. చాలా గర్వంగా ఉంటుంది. ఒకప్పుడు ఏంటంటే అమ్మో ఇదేం బాధరా బాబు అని అనిపించేది. ఎందుకంటే అందులో మనకి అస్సలు నాలెడ్జ్ ఉండదు, ఎవరికి వెళ్ళినంత వరకు నాలెడ్జ్ ఉండదు. కానీ వెళ్ళిన తర్వాత ఒకటి తెలిసిన తర్వాత మనకేంటంటే చాలా బాగుంది అని అనిపిస్తుంది. ఆ కష్టం ఈ రోజు మాకు అసలు ఏమీ తెలియలే. ఈ రోజు ఇంతలా కలుసుకున్న తర్వాత రవికుమార్ మా హస్బెండ్ మాస్టర్ చీఫ్ ఫస్ట్ క్లాస్ ఐఎన్ఎస్ న్యూక్లియర్ సబ్మెరీన్ మీరు విని ఉంటారు, అందులోంచే రిటైర్ అయ్యారు. సో అందులో పడిన కష్టాలు, దానికి సెలెక్ట్ అవ్వడం అన్నదే అసలు ఇది నరకం అంటే ఇంకెక్కడ చూడక్కర్లే. భూలోకంలో సబ్మెరీన్లో ఉంటే నరకం అది. కానీ దాన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇవాళ కనిపించి అందరూ వాళ్ళ సోదరులను చిన్నప్పటి నుంచి కలిసిన వాళ్ళందరినీ చూస్తే మాకెంత ముచ్చటగా ఉందంటే, అరే వీళ్ళు ఇలా తయారు చేయాలి. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయ్యేసరికి 20కో ఎప్పటికో పెళ్ళిళ్ళు అవుతాయి, కానీ వాళ్ళు 16వ ఏట నుంచి వాళ్ళు అయ్యారు. వాళ్ళు చెప్పుకునేవన్నీ మేము వినేవాళ్ళమే కానీ చూసేవాళ్ళం కాదు. ఇవాళ కలిసిన తర్వాత మేము అందరూ చూస్తున్నాం. చిన్న పిల్లలలాగా అమ్మని కలుసుకున్నట్టే, పుట్టింటికి వచ్చినట్టే విశాఖపట్నం వచ్చేసరికి వాళ్ళకి అంత జోష్ వచ్చింది. విశాఖపట్నం ఆయన సర్కాస్లోని వాళ్ళు కలుసుకునేసరికి నా రూమ్ ఇది, నా బిల్డింగ్ ఇది, ఇక్కడ నేను ఉండేవాడిని, నువ్వు ఇలా చేసేవాడురా, నువ్వు అలా చేసేవాడురా అనేసరికి మాకు అది చూసేసరికి చాలా ముచ్చటేసింది. అరే వీళ్ళు నిజంగా కష్టపడ్డారు కానీ చాలా సంతోషపడుతున్నారు ఈ రోజుకి అనేసి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మా వారు ఇక్కడ సబ్మెరీన్ కుర్సురు అలా చేశారు. ఇప్పుడు ఎగ్జిబిషన్లో పెట్టారు కదా, అందులోనే మా వారు చేశారు. రష్యా కూడా వెళ్ళారు. 10 years సర్వీసు. దాని తర్వాత మళ్ళీ రైల్వేస్లో జాయిన్ అయ్యారు. మాకు నేవీ చాలా ఇచ్చింది, పెన్షన్ ఇచ్చింది. మేము చక్కగా సెటిల్ అయ్యామంటే బికాజ్ ఆఫ్ నేవీ. చాలా బాగుంది అందరినీ కలుసుకోవడం. ఈ 50వ సంవత్సరం ఇన్నేళ్ళు వీళ్ళందరినీ కలవడం చాలా బాగుంది. భారత నౌకాదళంలో సేవ చేయడానికి శిక్షణ ఇచ్చిన విశాఖపట్నం ప్రాంతంలోనే 50 సంవత్సరాల తర్వాత మళ్లీ కలుసుకోవడం ఆనందంగా ఉందని వెటరన్ నేవీ పర్సన్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.